ఇప్పుడు మోదీ కేసీఆర్ కి సుపారీ ఇచ్చిండు. ఒక 4-5 నియోజకవర్గాల పేర్లు చెప్పిండు. మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్. చాలా ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో అది చాలా బలంగా ఉండే అవివేకమే. కానీ అది రాజకీయంగా చాలా అవివేకమైనటువంటి స్టేట్మెంట్. చాలా అవివేకం. అంటే ఆల్రెడీ అక్కడ ఒక యోధుల్లా కొట్లాడుతున్నటువంటి నాయకులను పలచగా చేయడానికే ఆ స్టేట్మెంట్ ఉపయోగపడ్డది తప్ప అది కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడదు. ఎవడు సుపారిస్తాడండి? మోడీకి ఏం అవసరం ఉందని కేసీఆర్ సుపారిస్తాడు. కేసీఆర్ ఒకవేళ సుపారీ ఎందుకు తీసుకుంటాడు? కేసీఆర్ తన వాళ్ళని గెలిపించి ఇంకా ఈ రాష్ట్రం మీద నా పట్టు ఉంది, నెక్స్ట్ నేనే బిడ్డ ఇరుక్కపోయింది, ఇంకా భవిష్యత్తులో కేసు సార్ బిడ్డ క్వశ్చన్ పన్నా ఈవెన్ రేపు అందరిని గెలిపించి ఇచ్చినా బిడ్డ రేపు బయటికి రాదు. గెలిపించకున్నా బిడ్డ జీవితాంతం అందులో ఉండలేదు. ఆఫ్టర్ ది రీసెంట్ జడ్జ్మెంట్ ఇన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏది ప్రొవిజన్స్ ఆఫ్ ఈడీని ఒక డిఫరెంట్ వేలో ఇంటర్ప్రిట్ చేసినారు. చేసిన తర్వాత సంజయ్ సింగ్ కేసులో చేసిన తర్వాత ఏమైందంటే ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ కీపింగ్ సంబడీ ఆన్ మియర్ సస్పిషన్ అనేది చాలా తగ్గిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ షీఈ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కేజ్రీవాల్. ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకొక చీఫ్ మినిస్టర్ కేవలం ఈడీతో అరెస్ట్ అవ్వడానికి రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కంపెనీలో ఉన్న దృష్ట్యా తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఏమంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రినే తీసుకుపోయి నువ్వు జైల్లో పెట్టేసేసి దట్టు 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక వివాదంలో ఎన్నో ఛార్జ్ షీట్లలో ఫైల్ చేసిన చోట ఆ తర్వాత ఎవరి స్టేట్మెంట్ బేసిస్ మీద అయితే మీరు అతన్ని అరెస్ట్ చేసినారో అతను గతంలో ఇచ్చిన ఏ స్టేట్మెంట్లలో కూడా కేజ్రీవాల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పలే. కాబట్టి అది చాలా లోపభూయిష్టంగా ఉందన్నమాట. ఆ స్ట్రాటజీ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ ప్రాపర్ వే. 28th ఉంది ఆనాడు కాకుండా ఆ తర్వాత ఇంకో వారానికో మొత్తానికి డెఫినెట్గా దే విల్ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే మన దగ్గర ఇప్పుడు ఏదైతే బెయిల్ లా ఏదైతే ప్రివేల్ అవుతుందో దిర్ ఇస్ ఎ చేంజ్. లా ఇస్ ఎ డైనమిక్ కాన్సెప్ట్, ఇట్ అండర్ గోస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఎవరికి సుపారీ ఇచ్చినట్టు ఎవరు అసలు సుపారీ అనే మాటనే అర్థం లేనిది. ఎప్పుడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ తోనే తలపడదలుచుకుంటది, కాంగ్రెస్ నే మట్టి గర్పించాలనుకుంటది. మా పట్టు మాకుంది, ఈ బీజేపీ అనేది ఇది వీళ్ళు కూరలో కరివేపాకే, వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రిడామినెంట్ రోల్ ప్లే చేయలేరు అని చూపట్టడమే కేసీఆర్ ఉద్దేశమే ఉంటుంది తప్ప పొరపాట్లో కూడా కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేసేసి తన ఉనికిని తనే నాశనం చేసుకోవడం. ఎవరు అవునన్నా కాదన్నా ఆ మాత్రం రాజకీయ చాణక్యత కేసీఆర్కి ఉంటుంది. ప్లీజ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నెవర్ ఎవర్ అతను అంటే సహజంగా కూడా స్వభావరీత్యా కూడా కేసీఆర్ మతతత్వవాది కాదు. అంటే ఈ మతతత్వ పార్టీలను ఇష్టపడేటువంటి మనస్తత్వం అతనికి ఉండదు. తర్వాత రెండోది తన ఉనికి కావాలన్నప్పుడు తనకు మైనారిటీస్ యొక్క ఓట్లు కావాలా, ముస్లింల ఓట్లు. ఇంకా కూడా కేసీఆర్కి ఒక అచంచలమైన విశ్వాసం ఏంటి అంటే భాయి అని రేవంత్ రెడ్డి తర్వాత అసదుద్దీన్ తిరుగుతున్నా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో ఒక నూక్ అండ్ కార్నర్ లోపల అసదుద్దీన్కు నా పట్లనే అభిమానం ఉంది, నేనే అతనికి సరైన ప్రతిపత్తి కల్పించిన, నా వల్లనే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు, చాలా స్వేచ్ఛగా జీవించినారు, కాబట్టి డెఫినెట్లీ మేము వి విల్ సపోర్ట్ కేసీఆర్ హమారే బడే భాయ్ అని అంటారు. ఇప్పుడు ఏజ్ వైజ్ చూసుకుంటే ఇద్దరు దాదాపుగా సమానమైన ఏజ్లో ఉంటారు, రేవంత్ రెడ్డి అండ్ అసదుద్దీన్. 1 or 2 years డిఫరెన్స్ అటు ఇటు ఉన్నా ఎవడైనా సమవుజ్జీని లీడర్ అని అంటాడయ్యా రాజకీయాలలో. కేసీఆర్ అనేటప్పటికి పెద్దన్నలాగా నడతాడు, హమారే బడే భాయ్ చేసా దిక్తా. కాబట్టి అసద్ విల్ ఆల్సో థింక్ ట్వైస్ అండ్ మోర్ ఓవర్ ముస్లిమ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు సపోర్ట్ బీఆర్ఎస్ రాదర్ దెన్ సపోర్టింగ్ బీజేపీ. సో కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ ఏ రకంగా ఆలోచించినా కానీ అసలు బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఏదో చేసేసి బీజేపీకి ఎక్కువ సీట్లు రప్పించేసేసి కాంగ్రెస్ను నీచా చేస్తుంది అనేటువంటి మాట రాజకీయంగా చాలా అవివేకమైంది. అట్లా జరగదు. చివరి ప్రశ్న, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేద్దామని మేము అనుకుంటే కేసు పెడితే అప్పుడే కవితను అరెస్ట్ చేశారు అన్నది కేసీఆర్ పెట్టిన అలిగేషన్. అంటే ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మేము ఎప్పుడైతే తెచ్చినామో అందుకే కవితను అరెస్ట్ చేశారు, ఇదంతా కేసు అవుతుంది అని. కరెక్ట్. ఇప్పుడు స్టేట్ వేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు ఏమని, ఎమ్మెల్యేస్ పోచింగ్ కేసు షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ అని. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ అప్పీల్ విత్డ్రా చేసుకుని కమాన్ లెట్ దిస్ కేసు బి ట్రాన్స్ఫర్ టు సిబిఐ అని అంటే తేలిపోతుంది కదా. సిబిఐ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఏం జరుగుతుంది, బిఎల్ సంతోష్కి నోటీస్ ఇవ్వడంలో రాజకీయం ఏంటిది, ఏ రకంగా అతను
బీజేపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినాడు, ఇదంతా బయటకు వస్తుంది కదా. అవును. నిజంగా నిజాన్ని నిగ్గుదేల్చాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలండి? ఆల్రెడీ దేర్ ఇస్ అ డైరెక్షన్. ఈ మాట అంటున్నది కేసీఆర్. కేసీఆర్ అంటారండి, కేసీఆర్ ని ఎక్స్పోజ్ చేస్తే ఎవరికి లాభం సార్? అంతే కదా, కాంగ్రెస్ కే లాభం కదా. అంతే. కాదు, ఇదంతా అవుతదే, నువ్వు చెప్పే మాట అబద్ధము, నీ కూతుర్ని అనవసరంగా కేసులో ఇరికించలేదు, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని నిరూపించాలి కదా. అది నిరూపణ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ ముసుగును తొలగిస్తే కదా. సిబిఐకి ఆ కేసుని ఎంట్రెస్ట్ చేస్తే అయిపోతుంది కదా, తేలిపోతుంది కదా వాస్తవం ఏంది అనేది, నిమిషాల్లో బయటకు వస్తుంది. అసలు ఎమ్మెల్యేల పోచింగ్ అనేది ఒక ఎనాక్టెడ్ డ్రామా అబ్బా. దట్ నందకుమార్ ఆల్సో స్పోక్ టు మీ. నా దగ్గరికి వచ్చాడు, చాలాసార్లు నాతో మాట్లాడినాడు. ఆ సంఘటన వెళ్ళడానికి రెడీ అయినారు, కేసీఆర్ ట్యాపింగ్ లో దొరికినారు. ఆ రోహిత్ రెడ్డి ఈయన గేమ్ ఈనాడు అంటే పావులను ఇటు అటు కదిలిపి అసలు తనకి ఏదో పెద్ద ముప్పు వస్తుంది అది ఇదని అట్లా సానుభూతికి ఏం చేయడానికి ట్రై చేస్తుంది తప్ప అసలు అట్లాంటి ఎఫర్ట్ ఏది జరగలేదు. అంటే వాళ్ళు ఏమైనా భయపడి ఉంటారా? అందుకే బీజేపీ ఏమన్నా కొంత షేక్ అయి ఉంటుందా? పూర్వపాట్లు కూడా బీజేపీ భయపడదు సార్. దేశంలో ఉంటే ఇప్పుడు సార్ ఎట్లుందంటే వాళ్ళు సింహం లాగా వాళ్ళు ఉన్నారు, నక్క పిల్లలాగా ఈయన ఉన్నాడు. ఈయనకు వాళ్ళు ఎందుకు భయపడతారు సార్? ఈయనేమన్నా జిత్తుల మారి, అంతేగాని పరాక్రమంలో వాళ్ళని ఎదుర్కోగలడా? అయినా వాళ్ళు ఈయనను ఏం చేయకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలే డిసైడ్ చేశారు కదా. కేసీఆర్ ఉత్త జిత్తుల మారి, మాటల కారి, అసలు ఏ రకంగా పరిపాలన మీద అతనికి పట్టు లేదు, కేవలం తన సొంత కుటుంబాన్నే చూసుకున్నాడు, ప్రజలను గాలికి వదిలెట్టాడు, అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలే భావించి చిత్తుగా ఓడగొట్టినారు. సో వే డిడ్ ది బీజేపీ ప్లే ఎనీ రోల్ ఇన్ ది డౌన్ఫాల్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ను కేసీఆర్ ఓడించుకున్నాడు, కేసీఆర్ని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓడించారు. తర్వాత తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు, అవకాశాన్ని రాగానే తడల్లో చెంపదెబ్బ కొట్టినారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.